వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలపై స్టే విధించడంతో దాదాపు హైకోర్టులో 4 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు ఉద్దేశించి ఇవాళ హైకోర్టులో విచారణ జరిపారు. విచారణ జరపగా టీజీపీఎస్సీ తరపు నుంచి న్యాయవాది సమయం కోరడంతో ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లుగా తెలిసింది. అంతేకాక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపు మూల్యాంకనలో అక్రమాలు చోటు చేసుకున్న గతంలో పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గత నెలలో వాదనలు జరిగాయి. ఇక పునర్మూల్యాంకనం చేయాలని లేదంటే మరోసారి మెయిన్స్ నిర్వహించాలని పిటిషన్ తరపున న్యాయవాదులు కోరారు. దాంతో అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని, నిపుణులతో మెయిన్స్ పత్రాల మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గ్రూప్ 1 నియామకాల ఆలస్యమైతే ఎంపిక అయిన అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం అప్పట్లో గ్రూప్ 1 నియామకాలపై స్టే విధించింది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని పేర్కొంది. ఇక తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో 4 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఆ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలకు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపు మూల్యాంకనలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గతంలో పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్లపై గత నెలలో వాదనలు జరిగాయి. పునర్మూల్యాంకనం చేయాలని లేదంటే మరోసారి మెయిన్స్ నిర్వహించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. దాంతో అభ్యర్థులు కేవలం అహోపడుతున్నారని, నిపుణులతో మెయిన్స్ పత్రాల మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గ్రూప్ 1 నియామకాలు ఆలస్యమైతే ఎంపికైన అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు. ఇక వాదనలు విన్న న్యాయస్థానం అప్పట్లో గ్రూప్ 1 నియామకాలపై స్టే విధించింది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్పై పూర్తి చేయవచ్చని పేర్కొంది.